రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అనంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటుగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసికట్టుగా పోదాం. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా, హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు
ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు. ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్ 21 సంవత్సరాలు. ఆ పిల్లాడికి ఇంకొక యంగ్స్టర్ అక్కడికి తాను కూడా స్థలాల్లో ఉండడు, తాను కూడా మంగళగిరిలో ఉంటాడు. ఈ బాబులాల్ అదర్వైజ్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తాను చూడడానికి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న తాను కానిస్టేబుల్ అనే సంగతి కూడా ఎవరికి తెలియదు. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్. ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు. జాన్ విక్టర్కి సంబంధించిన ఫోను లాక్కునే కార్యక్రమం చేశాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు, వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు. జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు. బాబులాల్తో అదే మన కరీముల్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు, ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మరుసటి రోజున 25వ తారీఖున ఇదే కానిస్టేబుల్ ఈయనతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు. మంగళగిరికి వెళ్ళి విక్టర్ను అంటే జూనియర్ అడ్వకేట్ను, అదే మాదిరిగా కరీముల్లాను, వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ రోజు రాత్రి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా కూడా వీళ్ళను కొట్టారు. అంటే 25వ తారీఖున రాత్రంతా కూడా వీళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఏప్రిల్ 26వ తారీఖున అంటే మరుసటి రోజు 24న ఘటన జరిగింది. 25న తీసుకొచ్చారు. 25న స్టేషన్లో వేసి కొట్టారు. 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐతానగర్ రోడ్డు మీదకు తీసుకెళ్లి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు. రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. ఇదే ఘటన తెనాలి టూ టౌన్ సిఐతో పాటు
పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ 27వ తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్ సెంటర్లోకి మళ్ళీ 2వ రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్ళి పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు. రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు. కొట్టడమే కాకుండా 3 రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు, వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంటారు. 25వ తారీఖున తీసుకొచ్చారు.